హలో అండి, నమస్తే. వెల్కమ్ టు బాపట్ల రుచులు. ఈరోజు వీడియోలో పల్లి పట్టి పంటికి అంటుకోకుండా క్రిస్పీగా క్రంచీగా రావాలంటే మాత్రం పాకం అనేది ఇలా పట్టి చూడండి. చాలామందికి పాకంలోనే పోతుందండి, కుదరదు. కానీ పాకం ఇలా పట్టుకొని ఈ మెజర్మెంట్ తోటి చేసుకుంటే బయట కొన్నట్లే క్రంచీగా చాలా బాగా వస్తుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ఒక మందపాటి కడాయి ఒకటి పెట్టేసుకోండి. 1.5 కప్పు వేరుశనగపప్పు తీసుకుంటున్నాను. కొలతలతో అయితే 300 గ్రామ్స్ ఉంటాయండి. వీటిల్ని లో ఫ్లేమ్ పెట్టుకుంటూ ఒక 10 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోండి. పప్పు బాగా ఫ్రై అయితే ఈ విధంగా పట్టుకుంటే పొట్టు అనేది బాగా పోతుందండి. ఇలాగా ఈ స్టేజ్ వరకు ఫ్రై అవ్వాలి పప్పు. ఇలా ఫ్రై అయితేనే పల్లి పట్టిక అనేది టేస్ట్ బాగా వస్తుంది. తర్వాత వీటిని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా పై పొట్టు అనేది పూర్తిగా తీసేసుకోండి. చపాతీ కర్రతోటి ప్రెస్ చేసుకుంటే పొట్టు బాగా పూర్తిగా పోతుంది. తర్వాత పప్పు అనేది గుండెల్లో లేకుండా ఈ విధంగా బద్దలుగా పగిలి బాగా వస్తుంది. పల్లి చిక్కీకి కూడా ఇలా మొత్తాన్ని పొట్టు తీసేసి పెట్టేసుకోండి. ఒక ప్లేట్కి నెయ్యి రాసి పెట్టేసుకోండి. తర్వాత ఇప్పుడు పాకం చూద్దాం. 1 కప్పు బెల్లం తీసుకుంటున్నానండి, బెల్లం తురుము. 1.5 కప్పు వేరుశనగపప్పుకి 1 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. మరీ ఎక్కువ ఉండదు స్వీటు, అలా అని మరీ తక్కువ ఉండదండి, కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత దీనిలోకి 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకొని బెల్లం కరిగి పాకం వచ్చే వరకు మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుంటూ బాగా కలుపుకుంటూ ఈ విధంగా పాకాన్ని అయితే కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఎందుకంటే వాటర్ వేయటం లేదు కాబట్టి కొంచెం అడుగు పట్టుద్ది. పాకం అనేది కొంచెం కరిగింది కదా, పాకం వచ్చిందంటే కొంచెం కలర్ చేంజ్ అవుద్దండి. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేటప్పుడు కొంచెం ప్లేట్లోకి వేసుకొని చూడండి. పాకం అనేది తీగలా లేకుండా డ్రాపులుగా పడుతుంటుంది. అలాగని పడిందంటే పాకం వచ్చేసినట్లే. ఈ విధంగా క్రిస్పీగా బాగా ప్లేట్కి వేసి కొడితే గట్టిగా టకాటకా అంటుంది. ఆ స్టేజ్ వరకు పాకాన్ని ఉడికించుకోవాలి. తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకుంటూ పప్పు వేసేసుకోండి. పప్పు వేసాక ఒక 2 మినిట్స్ పాటు ఈ పప్పు మొత్తం పాకంలోకి కలిసేలాగా ఈ విధంగా కలుపుకుంటూ లో ఫ్లేమ్ పెట్టుకొని కలిపేసుకోండి. తర్వాత దీన్ని నెయ్యి రాసిన ప్లేట్లోకి వేసుకోండి. మొత్తాన్ని ఈ విధంగా ప్లేట్ మీద వేసుకొని బాగా ఈవెన్గా మొత్తాన్ని స్ప్రెడ్ చేసేసుకోండి. తర్వాత ఈ చపాతీ కర్రకి నెయ్యి రాసుకొని నెమ్మదిగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. మరి గట్టిగా ప్రెస్ చేసినట్టయితే చేయొద్దండి. అలా చేస్తే బాగా ప్లేట్కి అంటుకుపోతుంది. తర్వాత చల్లారాక ఊడి రావడం చాలా కష్టం అవుతుంది. ఒకవేళ అలా గట్టిగా అంటుకుపోయిందనుకోండి, ఏం చేస్తారంటే పొయ్యి మీద వేడి చేసుకోండి. ఈ ప్లేట్ని ఇలాగే తీసుకెళ్ళి స్టవ్ వెలిగించుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని కొంచెం వేడి చేసుకుంటే పాకం అనేది కరిగి బాగా బిల్లలుగా పైకి తేలుతాయి. లేదంటే మీరు బటర్ పేపర్ యూజ్ చేసుకుంటే చాలా ఈజీగా వస్తుందండి. అలా అయినా చేసుకోవచ్చు. ఇలాగా ఇంట్లోనే టేస్టీగా హైజెనిక్గా చేసి పెట్టండి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. చాలా క్రంచీగా చాలా బాగా వస్తుంది. పంటికైతే అస్సలు అంటుకోదండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.